ఆస్ట్రేలియాలో నిన్న సాటర్డే రోజు పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినాయి. ఆ ఎలక్షన్స్ లో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అపోజిషన్ పార్టీ లీడర్ ఫస్ట్ టైం ఓడిపోయింది అనమాట. దానికి కారణం ట్రంప్ అని అంటున్నారు. సో బేసిక్లీ ఆస్ట్రేలియాలో ఎలక్షన్స్ ఎవ్రీ 3 years ఒకసారి ఉంటాయి. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ ఏం చేస్తాయంటే నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరో డిసైడ్ చేస్తాయి అనమాట. ఓవరాల్ గా 3 పొలిటికల్ పార్టీస్ ఉంటాయి మేజర్ గా. ఒకటి వచ్చేసి లేబర్ పార్టీ అంటారు, సెకండ్ వచ్చేసి లిబరల్ పార్టీ అంటారు, థర్డ్ వచ్చేసి నేషనల్స్ పార్టీ అంటారు. ఈ ఎలక్షన్స్ లో లిబరల్ పార్టీ ఇంకా నేషనల్ పార్టీ కలిసి అలయన్స్ గా పార్టిసిపేట్ చేసినాయి. లేబర్ పార్టీ మాత్రం సింగిల్ గా పార్టిసిపేట్ చేసింది. ఇక్కడ లేబర్ పార్టీ హెడ్ వచ్చేసి ఆంథనీ ఆల్బనీస్ అనమాట, కరెంట్ ప్రైమ్ మినిస్టర్. అదే అపోజిషన్ లిబరల్ పార్టీ హెడ్ వచ్చేసి పీటర్ డట్సన్ అనమాట. ఇక్కడ పీటర్ ఓడిపోవడానికి కారణం కూడా ట్రంప్ ఎఫెక్టే అంటున్నారు. పీటర్ ఏదైతే సరే క్యాంపెయిన్ లో చెప్పాడో అవి సిమిలర్ టు ట్రంప్ స్టేట్మెంట్స్ అనే ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఎగ్జాంపుల్ 1, నేను గవర్నమెంట్ ఫార్మ్ చేస్తే 40,000 జాబ్స్ కట్ చేస్తాను అని అన్నాడు. ఇది సిమిలర్ టు ఇలాన్ మస్క్ డోజ్ అనమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఏదైతే సరే ట్రంప్ ప్లాన్ చేశాడో ఆ విధంగా ఉందని చెప్పి అన్నారు. నెంబర్ 2 వచ్చేసి ఈ లిబరల్ పార్టీ తోటి ఏదైతే సరే నేషనల్ పార్టీ అలయన్స్ ఉందో ఆ నేషనల్ పార్టీ సెనేటర్ ఒక ఆమె క్యాప్ పెట్టుకుంది. ఆ క్యాప్ పైన స్లోగన్ మాగా అని ఉంది. ఈ మాగా అనేది ట్రంప్ స్లోగన్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పి ట్రంప్ తన క్యాంపెయిన్ లో యూజ్ చేసుకున్నాడు. సో ఇది కూడా సిమిలర్ టు ట్రంప్ స్లోగన్ లాగా అనిపించింది. నెంబర్ 3 వచ్చేసి ట్రంప్ ఎలా అయితే సరే ఇమిగ్రేషన్ ఇంకా చైనా పైన చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ చేస్తాడో పీటర్ డట్సన్ కూడా సేమ్ అలానే కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ చేస్తాడు. ఈ 3 స్టేట్మెంట్స్ అనేవి పీటర్ ఓడిపోవడానికి చాలా స్ట్రాంగ్ రీజన్స్ కనపడుతున్నాయి అనమాట. ఓవరాల్ గా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ సీట్స్ 150 ఉంటాయి ఆస్ట్రేలియాలో. అందులో మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 76 అనమాట. 76 ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీ గవర్నమెంట్ ఫార్మ్ చేస్తుంది. ఇప్పుడు లేబర్ పార్టీ ఆంథనీ ఆల్బనీస్ పార్టీ 86 గెలుచుకొని మళ్ళీ గవర్నమెంట్ ఫార్మ్ చేయబోతుంది. లాస్ట్ 20 years లో ఒక పార్టీ సెకండ్ కన్సిక్యూటివ్ టైం కూడా గవర్నమెంట్ ఫార్మ్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట.